ఆపరేషన్ సింధూర్తో పాక్ను చావదెబ్బ కొట్టిన భారత్ ఆర్థికంగానూ పాక్ను లాక్ చేయాలని చూస్తోంది. సింధు నది జలాల ఒప్పందం అమలును తాత్కాలికంగా నిలిపివేసిన పాక్లో కరువు వచ్చేలా చేసింది భారత్. అఖిలపక్ష సభ్యులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దాయాది చర్యలను తూర్పారపడుతూ దౌత్య మార్గాల్లోనూ ఒత్తిడి తీసుకొస్తోంది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తే ఎలాంటి చర్యలకైనా వెనుకాడబోమని పాకిస్తాన్కు పరోక్షంగా హెచ్చరికలు పంపుతోంది. ఈ క్రమంలోనే పాక్ ఆర్థిక మార్గాలను మూసివేసి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పైన దెబ్బ కొట్టేందుకు భారత్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే దాయాదిక ఆర్థిక సాయం అందించే ప్రపంచ బ్యాంక్, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ను కలవాలని భారత్ యోచిస్తోంది. ప్రపంచ బ్యాంక్ $2 బిలియన్ ఆర్థిక సాయం చేస్తుందని పాక్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. జూన్ నెలలో వరల్డ్ బ్యాంక్ దీనిపై ఓ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో పహల్గామ్ దాడిని ఉటంకిస్తూ ప్యాకేజీపై పునరాలోచించాలని ప్రపంచ బ్యాంకు విజ్ఞప్తి చేసేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఇక ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందన్న కారణంతో 2018 జూన్లో పాకిస్తాన్ను గ్రే జాబితాలో చేర్చారు. అప్పటి నుంచి ప్రపంచ ఆర్థిక సంస్థల నుంచి నిధులు మంజూరయ్యేవి కాదు. అయితే ఉగ్రవాదం అణచివేతకు కృషి చేస్తామని హామీ ఇవ్వడమే కాకుండా ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న కొందరిని జైలులో పెట్టడంతో 2022 అక్టోబర్లో పాక్ను ఆ జాబితా నుంచి తొలగించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో పాక్ను మళ్లీ గ్రే జాబితాలో చేర్చాలని FATF భారత్ తీవ్రంగా ఒత్తిడి తీసుకొస్తోంది. ఒకవేళ పాక్ను మళ్లీ ఆ జాబితాలో చేరిస్తే ప్రపంచ బ్యాంకు నుంచి రావాల్సిన $2 బిలియన్ ప్యాకేజీ ఆగిపోయే అవకాశం ఉంది. మరోవైపు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సంస్థ పాకిస్తాన్కు మే 9న $1 బిలియన్ అంటే 8,500 కోట్ల ఆర్థిక సాయం మంజూరు చేసింది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.